మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో సీఐ నాగరాజుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ను నియమించారు. ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్, అందుబాటులో ఉన్నారు. సురేందర్, చెప్పండి, ఒక కీలక ముందడుగుగా కనిపిస్తోంది నాగరాజుపై కంప్లైంట్ నమోదవటం అనేది. ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, మే 9వ తారీఖున నాగరాజు సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సాయికృష్ణ మిస్సింగ్ అయ్యారు, తనని చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద దాదాపు 4 రోజుల పాటు విజయలక్ష్మి పోరాటం చేస్తుంది, కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి చలనం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపు రాష్ట్రం అంతా కూడా ఈ కేసుకు సంబంధించి చూస్తున్న తరుణం కనిపించింది. అయితే న్యాయం కోసం మాత్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు, కుటుంబానికి ధైర్యంగా నిలిచారు, ఒక భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద సంధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి సాయంత్రం నా సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని కలిశారు. అయితే రాత్రి 11 గంటలకి సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని హుటాహుటిన పోలీసులు సిపి ఆఫీస్ తీసుకెళ్లారు. అక్కడే రిటర్న్ గా సాయికృష్ణ తల్లితోటి విజయలక్ష్మి తోటి కంప్లైంట్ రాయించుకుని నేరుగా సిపిఐ తీసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సిఐ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. హత్యాయత్నం కేసు ప్రధానంగా పెట్టారు. దాదాపు 4 సెక్షన్స్ వరకు కూడా నా సిఐ నాగరాజు మీద పెట్టారు. 126 ఒకటి, అదేవిధంగా 127, 103, 238 సెక్షన్స్ పెట్టారు. దీని ప్రకారంగా ఈ సెక్షన్స్ కనుక చూస్తే కనుక మనం ఒకటి అక్రమంగా నిర్బంధించడం, అంటే ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు అక్రమంగా నిర్బంధించడం ఒకటి, మరొకటి 10 రోజుల పాటు ఎక్కడిగా సమాచారం లేకుండా రహస్య ప్రదేశంలో నిర్బంధించడం 2 పెట్టారు. దాంతో పాటు హత్యాయత్నం కేసును కూడా నమోదు చేసిన పరిస్థితి. మరొక పక్క నేరస్తులకు సంబంధించి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా మిస్లీడ్ చేశారు, సాక్ష్యాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించారంటూ కేసు పెట్టారు. ఈ ప్రకారంగా చూసుకుంటే హత్యాయత్నం కేసు దాదాపు నాన్ బెయిలబుల్ కేసుగా ఉంది. మరొక కేసు దాదాపు 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీస్ యంత్రాంగంలో కదలిక రాలేదు. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి వచ్చారో, కుటుంబ సభ్యులు కలిశారో వెంటనే సిపి మాట్లాడారు, ఆ కుటుంబ సభ్యులు పిలిచారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. నాగరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నాగరాజుకు సంబంధించి ఎక్కడున్నాడనే గాలింపు అయితే పోలీసు యంత్రాంగం చేస్తుంది. దాంతోపాటు ఒక్క నాగరాజే కాదు, ఈ కేసులో మరికొంతమంది ఉన్నారు. ఆ కానిస్టేబుల్స్ మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. అనుకుని రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.